హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏంటి మనవరాలా, తిను, చూస్తూ నిలబడ్డావేంటి అని జానకి గారు అంటుంటే, అంటే అది నాకు వేరే వాళ్ళ ఎంగిలి తినే అలవాటు లేదమ్మమ్మగారు అని చెప్తుంది తప్పించుకోవటానికి. అలా అంటే ఎలా? ముందు వేరు, ఇప్పుడు పెళ్ళయింది. అయినా నువ్వు తింటుంది నీ భర్తదే కదా, ఏం కాదు తిను అంటుంటే అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. రేపు నా మనవడు ముద్దు పెడతాను అంటే ఎలా? అమ్మాయి ఎంగిలొద్దు అనేలా ఉన్నావే అని జానకి గారు అంటుంటే, ముద్దా అని నోరు తెరుస్తుంది. తెరిచిన నోట్లో స్పూన్ తీసి పెట్టేస్తాడు సూర్య. అంతే, మంట నశాలని కంటింది. నోరు కళ్ళు మండిపోతుంటే చెవిలో నుండి వేడి పొగలు బయటకొచ్చేస్తాయి. రావా మరి? ఒక్క చిన్న బౌల్ స్వీట్కి 4 స్పూన్ల కారం కలిపింది కదా మన వైనవి పాప. నోరు మంటని బయటికి చెప్పలేక మింగలేక గటుక్కున మింగేస్తుంది. కానీ కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చేస్తున్నాయి. అయ్యో, ఏమైంది మా? ఎందుకు కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి అని గాయత్రి కంగారుగా చూస్తుంటే, ఏమత్తా, నేను ప్రేమతో తినిపించేసరికి ఆనందంతో కన్నీళ్లు పొంగి పొరలుతున్నాయి. అంతే కదా వైన్ అంటాడు వైనవిని చూస్తూ. సూర్య వైపు కోపంగా చూస్తూ రాణి నవ్వు పులుముకొని, హాహా అంతే పిన్నిగారు అంటూ నా నోట్లో మంటగా ఉంటే ఆనందం పొంగి పొరలుతున్నాయంట సచ్చినోడు. తూ, అనవసరంగా కారం కలిపినాను. వీళ్ళ ఆచారం తెలియక నేనే అడ్డంగా ఇరుక్కున్నానురా బాబు. మళ్ళీ ఇలాంటి ప్లాన్ చచ్చినా వేయకూడదు అనుకుని వాటర్ కోసం వెళ్తుంటే, వైన్ నా ఫోన్ రూమ్లో మర్చిపోయాను, కొంచెం తీసుకొని రావా అంటాడు కావాలని. రాక్షసుడు కావాలని చేస్తున్నాడు, కనీసం వాటర్ కూడా తాగనివ్వటం లేదు అని తిట్టుకుంటూ అలాగే అని రూమ్కి వెళ్తుంది. కనీసం అక్కడ రూమ్లో అయినా వాటర్ బాటిల్ ఉందో లేదో, ఉంటే బాగుండు అనుకుంటూ ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి చూస్తుంది. అమ్మయ్య ఉంది అని బెడ్ పక్కనున్న బాటిల్ తీసుకొని తాగేలోపు ఎక్కడి నుండి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో బాటిల్ లాక్కొని, దిస్ ఈజ్ మై బాటిల్ అంటూ నోరు పెట్టి వాటర్ తాగుతూ వైనవిని చూస్తాడు. బీస్ట్ పైనుండి తాగి చావచ్చు కదా, చిన్న పిల్లాడిలా మూతి పెట్టి తాగుతున్నాడు. మంట మంట అని అటు ఇటు చూస్తూ, వాటర్ కావాలా పాపా, తాగు అని బాటిల్ ముందు పెట్టి సైడ్ స్మెల్తో చూస్తాడు సూర్య. పళ్ళు కొరుకుతూ, నేను తాగుతుంటే లాక్కొని కావాలని మూతి పెట్టి తాగిస్తున్నారు. నేను ఎంగిలి తాగనని తెలిసి కావాలని చేశారు. మీకు ఇదేమైనా బాగుందా? ఎంత మంటగా ఉందో తెలుసా? ఉఫ్ ఉఫ్ అని నోరుతో ఊపుకుంటుంటే వైనవి నడుం పట్టుకొని తన వైపు లాక్కొని ఒక్కసారిగా వైనవి పెదాలు అందుకుంటాడు. సూర్య నుండి అసలు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. బొమ్మలా బిగుసుకుపోతుంది. తన ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా పెద్దగా అవుతాయి. కానీ అవి సూర్య చూపుల్లో చిక్కుకుపోయాయి. వైనవి ముఖాన్ని దగ్గరికి లాక్కొని ముద్దు తీవ్రత ఇంతకింతకి పెంచుతూ మరో చేత్తో వైనవి నడుముని ప్రెస్ చేస్తాడు. అప్పుడు తేరుకుని సూర్యని నెట్టడానికి చూస్తుంది. ఎంత గింజుకున్నా సూర్య అస్సలు వదిలిపెట్టలేదు. 10 నిమిషాల తర్వాత పేదాలు వదిలి విసురుగా వదిలేసి తన ముందు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చేతులు సోఫా మీద చాపి కూర్చుని వైనవి వైపు చూస్తాడు. వేగంగా ఊపిరి తీసుకుంటూ కనిపిస్తుంది. ఎలా ఉంది నా కిస్? నాకు మాత్రం ఫుల్ కిక్కిచ్చింది. నువ్వు పెట్టిన మంట, నీ అధర అమృతం తేనెలా తీయగా ఉంది కదా, ఆ మంట మొత్తం పోయింది. వెరీ టేస్టీ అంటూ హస్కీగా చెప్తుంటే, అసలు మీరేం చేశారో మీకన్నా అర్థమవుతుందా? అలా ఎలా ముద్దు పెట్టేస్తారు? నా ఇష్టంతో పని లేదా? ఒక ఆడపిల్లతో ఇలాగే నా బిహేవ్ చేసేది? ఎదుటి వాళ్ళ ఇష్టాలతో పని లేదా మీకు అసలు? మీకు నా గురించి ఏం తెలుసు అంటూ ఏడుస్తూ అడుగుతుంటే, నువ్వు చేసిన దాన్ని బట్టే నేను రియాక్ట్ అయ్యాను. నువ్వే కదా నీ అతి తెలివితేటలు యూజ్ చేసి స్వీట్లో కారం కలిపిచ్చావు. మరి అంత మంచి పని చేస్తే నా భార్యకి గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు అంటాడు కోపంగా. నేను చేశాను ఓకే, మీరు కూడా నాకు తినిపించి రివెంజ్ తీర్చుకున్నారు కదా. కోపం తీరకపోతే వేరేలా రివెంజ్ తీర్చుకోవాలి. అంతేకాని ఇలా ఆడపిల్లకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టేస్తారా అని గట్టిగా అడుగుతుంది. ఏయ్, ఏంటి నోర్లేస్తుంది? చుప్, వాయిస్ తగ్గించి మాట్లాడు. ఏంటి ఓ తెగ ఇదైపోతున్నావు? ఇదే నీ ఫస్ట్ కిస్ అన్నట్లు అని ఎటూ చూస్తూ అంటాడు. అంతే, సూర్య కాలర్ పట్టుకుని, వాట్ ఏమన్నావు? హౌ చీప్,
నీకెలా కనిపిస్తున్నా నేను హా అంటూ కళ్ళెర్ర చేసి చూస్తూ, మీరేమైనా అన్నా ఊరుకుంటానేమో కానీ నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం అంటే మా డాడీ పెంపకం గురించి మాట్లాడటం. నా గురించి తెలియకుండా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. మీ పనులతోనే కాకుండా మాటలతో కూడా చంపుతున్నారు. ఏదో ఒకరోజు నన్నేడిపించినందుకు మీరు కూడా ఏడ్చే రోజు వస్తుంది. చూస్తూ ఉండండి. మీరలా ముద్దు పెట్టుకుంటే నాకెంత కష్టంగా, బాధగా ఉందో తెలుసా అని ఏడుస్తుంటే, ఏడువు. నువ్విలా ఏడవటమే కదా కావాలి. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. నా కాలరే పట్టుకున్నావు కదా! నీకు రోజు ఇంకా టార్చర్ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. ఇందాక చేసినట్టు తిక్క పనులు చేస్తే ఇలాగే ఉంటుంది నా బిహేవియర్. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ తీసుకుని బయటికి వెళ్తాడు. సూర్య వెళ్ళగానే అక్కడే కింద కూర్చుని మోకాళ్ళల్లో మొహం దాచుకుని ఏడుస్తూ, నాకు నచ్చటం లేదు. మీరు చాలా గుర్తొస్తున్నారు. డాడీ, మమ్మీ, మిమ్మల్ని ఏడిపించాను కదా! నాకిలా కావాల్సిందే. పెళ్ళైన తర్వాత ఎంత హ్యాపీగా ఉండాలని కలలు కందో. అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు సూర్య చేసిన పనికి ఏడుపు ఆగటం లేదు. ఏడుస్తూ అలాగే కింద పడుకుండిపోతుంది. ఇంట్లో తల పట్టుకొని కూర్చున్న విరాట్‌కి ఫోన్‌కి మెసేజ్ వచ్చినట్టు సౌండ్ వస్తే ఓపెన్ చేసి చూస్తాడు. ఇందాక వైనవి ఏడుస్తున్న వీడియో అది. చెల్లి వెక్కి ఏడుస్తుంటే విరాట్ గుండె బాధతో మూలుగుతుంది. కళ్ళల్లో నీళ్లొచ్చేస్తాయి. అంతలోనే దానికి కారణమైన సూర్య మీద పట్టరానంత కోపం వస్తుంది. ఆ! సూర్య, నీ మీద చాలా కోపం వస్తుంది. నా చెల్లి కళ్ళల్లో ఎప్పటికీ నీళ్లు రాకుండా చూసుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నా కారణంగా నువ్వు తనని ఏడిపిస్తున్నా ఏం చెయ్యలేకపోతున్నా అని కోపంతో విరాట్ పిడికిలి బిగుసుకుపోతుంది. విరాట్ భుజం మీద చేయి పడగానే తల తిప్పి చూస్తాడు. సుప్రియ కనిపించగానే భార్య నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో తల పెట్టుకుని బాధపడుతూ, చూడు సుప్రియ, అక్కడ సూర్య ఎంత ఏడిపిస్తున్నాడో దాన్ని. తను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నారా? తను మన సంతోషం కోసం ఎంత చేసింది. తనకిష్టమైన వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలి మనతో ఉండి మనల్ని చూసుకుంది. మెయిన్‌గా శృతి బాధ నుండి బయటపడటం అంటే తన వల్లే. అలాంటిది ఈరోజు తనక్కడ ఏడుస్తుంటే కనీసం కన్నీళ్లు తుడిచి ఓదార్చలేకపోతున్నాం. మేముండి కూడా వేస్ట్. అసలు తన బాధకి కూడా ఇప్పుడు మనమే కారణం. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్‌కి తెలిస్తే ఎంత బాధపడతారు? అంకుల్, వైనవి నిజంగా సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకుంటున్నాడు. అందుకే చాలా కోపంగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా తను ప్రేమించలేదు. నాకు తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పగలను. మన మీద కోపంతోనే వైనవికి ఏదో చెప్పి బ్లాక్‌మెయిల్ చేశాడు అని సూర్యకి కోపంతో కాల్ చేస్తుంటాడు. ఎవరికి చేస్తున్నారు విరాట్ అని సుప్రియ అడుగుతుంటే, ఇంకా ఎవరికి? మీ అన్నయ్య సూర్యకి కాల్ చేస్తున్నా అంటాడు. అవును, సుప్రియ ఎవరో కాదు, సూర్యకి చెల్లెలు. సూర్య, సుప్రియ ట్విన్స్. సూర్య పుట్టిన కొన్ని నిమిషాలకే సుప్రియ పుట్టింది. బయటికి వెళ్ళిన సూర్యకి విరాట్ నుండి ఫోన్ రాగానే సూర్య పెదాల మీద సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరుతుంది. అనుకున్న బామ్మర్ది, ఇంకా ఫోన్ రాలేదేంటా అని కార్ సైడ్ కాపి లాస్ట్ రింగ్కి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. రేయ్ సూర్య, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి. అంతేకాని నా చెల్లి జోలికి ఎందుకు వచ్చావు? దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా సూర్య, తనని వదిలే. తనకేం తెలీదు. తను చిన్నపిల్ల. నీకు నా మీద కోపం ఉంటే నాతో గొడవపడు. నువ్వు తనని ఏదో బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు. అది నాకు అర్థమైంది. ప్లీజ్ వదిలేయి అని విరాట్ అడుగుతుంటే, ఇక్కడ సూర్యకి గర్వంతో కూడిన నవ్వు వచ్చి, గుడ్, బాగా గెస్ చేశావు. ఎస్, నీ చెల్లిని బ్లాక్మెయిల్ చేశాను. అందుకే నేను చెప్పినట్లు విని నాతో వచ్చేసి అక్కడ నేనిచ్చే పనిష్మెంట్స్ తట్టుకోలేక ఏడుస్తుంది పాపం అంటుంటే, సుప్రియ ఫోన్ తీసుకుని అన్నయ్య అని పిలిచిన నెక్స్ట్ సెకండ్ జస్ట్ షట్ అప్. ఎవరు ఎవరికి అన్నయ్య? నాకున్నది ఒకే ఒక్క చెల్లి, ఆరోహి, ఒక్కతే. నువ్వెవరు నన్ను అన్నయ్య అని పిలవటానికి? ఇంకోసారి నీ నోటి నుండి అన్నయ్య అనే పదం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా నీకెవరు వద్దు అనుకునే కదా వెళ్ళావు. మళ్ళీ ఈ పిలుపులెందుకు? నువ్వు చేసింది ఇక్కడ ఎవ్వరూ మర్చిపోలేదు. తమరి వల్ల మేము నష్టపోయింది చాలు. ఇక్కడ ఎవరికి ఏమైనా పర్లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? నువ్వు చేసింది చిన్న తప్పు అని నీకు అనిపిస్తుంది. కానీ దానివల్ల ఇక్కడ ఎంత నష్టం జరిగిందో నీకేం తెలుసు? ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేవు.
అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఇంకోసారి ఫోన్ చేయొద్దు. చేస్తే మీకేం కాదు, అక్కడ మీ ఆడపడుచుకి ఇంకా ఎక్కువ టార్చర్ ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సూర్య. ఫోన్ పక్కన సీట్లో విసిరేసి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఆ కళ్ళ నుండి చిన్న కన్నీటి బొట్టు బయటకు వస్తుంటే బొట్టును వెలితో తుడుచుకొని కార్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. ఫోన్ కట్ చేయగానే ఏడుస్తూ బెడ్ మీద కూలబడి, ఎందుకు విరాట్ అన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో చూడు, నేనేమైనా అలా అవుతుందని అనుకున్నానా? నాకు మాత్రం బాధ లేదా? వాడికే వాళ్ళ మీద ప్రేమ ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేనెంత బాధపడుతున్నానో వాడికి తెలీదు. ఆ రోజు జరిగిన దానికి నాకు కూడా గిల్టీగా బాధగా ఉంది. మీ అన్నయ్య ఎప్పుడూ సరిగ్గా ఆలోచించాడు, ఆవేశం ఎక్కువ. సరే, మనం తప్పు చేశాం, మనకి శిక్ష వేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, కానీ వైనవిని మధ్యలోకి ఎందుకు లాగాలి అని విరాట్ అంటుంటే, లేదు విరాట్, ఇక్కడ మనకి తెలియంది ఏదో ఉందనిపిస్తుంది. ఎంత కోపం ఉన్నా ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని కోపం చూపించే మనస్తత్వం సూర్యది కాదు అని సుప్రియ అంటుంటే, మీ అన్న కదా, నీకు అలాగే అనిపిస్తుంది. మీ అన్నం చూస్తే నాకు పీకల దాకా కోపం వస్తుంది. ఇప్పుడు నా కళ్ళ ముందుంటే ఏం చేసేవాడినో నాకే తెలీదు అంటుంటే, ప్లీజ్ మా అన్నయ్యని ఏం అనొద్దు విరాట్ అంటుంటే, ఒక్క చూపు చూసి అన్నననగానే చెల్లికి సర్రున కోపం వచ్చేస్తుంది అంటూ వెళ్తాడు విరాట్. సుప్రియ అలాగే ఆలోచిస్తూ గతం కళ్ళ ముందు మెదులుతుంటే అలాగే కళ్ళు మూసుకొని వెనక్కి వాలుతుంది. తన కంటి చివరి నుండి నీళ్లు కారిపోతున్నా తుడుచుకోవడం కూడా మరచి అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఇంటికి వెళ్ళిన మురళి, కృష్ణ గారు కూతురు చేసిన పని తట్టుకోలేకపోతున్నారు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గుండెల మీద తన్ని వెళ్ళిపోవటంతో గుండెల్లో నొప్పిగా ఉంటే సుహాస్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఆ విషయం తెలిసిన విరాట్, మహేంద్ర కూడా అక్కడికి వెళ్తారు. బాగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల అలా జరిగింది, టెన్షన్ పడే విషయాలు ఏవి ఆయనకి చెప్పొద్దు అని డాక్టర్ చెప్పి వెళ్తారు. కళ్ళు తెరిచిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు అని విరాట్ అడుగుతుంటే, పర్లేదు విరాట్, ఇంకా బ్రతికే ఉన్నాను అంటుంటే, అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడద్దు, అసలు వైనవి అలా అని చెప్తున్నా విరాట్ మాట పూర్తి కాకముందే, ప్లీజ్ విరాట్, దాని పేరు కూడా నా చెవిలో వినపడకూడదు అని మొహం పక్కకి తిప్పేసుకుంటాడు. అది కాదు అంకుల్ అని చెప్తుంటే, ప్లీజ్ విరాట్, డాడీ మళ్ళీ ప్రెషర్ తీసుకుంటాడు అని సుహాస్ అనగానే ఇక సైలెంట్ అయిపోతాడు. ఐ హేట్ యూ మై డియర్ చబ్బీ అనుకుంటాడు. వైనవి చిక్స్ చబ్బీగా ఉంటాయని కూతుర్ని అలా ముద్దుగా పిలుచుకుంటాడు మురళీకృష్ణ గారు. నిద్రలో ఉన్న వైనవి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తుంటే తను ఉన్నది తన ఇంట్లో కాదని గుర్తొస్తుంది. తన తల్లిని తండ్రిని ఒకసారి చూడాలని ఎందుకో బెంగగా అనిపించి ఫోన్ కోసం చూస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది తను అక్కడే వదిలి వచ్చిన విషయం. చా, ఈ బీస్ట్ ఫోన్ కూడా తెచ్చుకొనివ్వలేదు, ఇప్పుడు ఫోన్ ఎలా చేయాలి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు అని అలాగే కూర్చొని ఆలోచిస్తుంటే ఆరోహి రూమ్లోకి వచ్చి, అయ్యో కింద కూర్చున్నావేంటి వదినా అంటుంటే, ఏం లేదు ఆరు, ఏదో ఆలోచిస్తుంటే అలాగే నిద్ర పట్టేసింది అని పైకి లేస్తుంది. అయ్యో, పైన పడుకోవాల్సింది కదా వదినా. సరే, మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా, అందుకే వచ్చాను, ఈవినింగ్ అవుతుంది, మీరు కిందికి రాలేదని నేనే వచ్చాను అంటుంటే టైం చూసి, అయ్యో సారీ ఆరు, నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని సారీ నీట్గా సెట్ చేసుకొని కిందికి వెళ్తుంది. సారీ అమ్మమ్మ గారు, తెలియకుండానే నిద్ర పట్టేసింది, టైం చూసుకోలేదు అని చెప్తుంటే, పర్లేదులే అమ్మాయి, ఇలారా వచ్చి కూర్చో అని జానకి గారి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. మగవాళ్ళందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్తారు. ఇక ఆడవాళ్ళు పిల్ల గ్యాంగ్ మొత్తం అక్కడే హాల్లో సెటిల్ అయ్యి కాఫీ తాగుతూ ఉంటారు. వైనవికి కూడా కాఫీ ఆఫర్ చేస్తుంటే, నాకు ఈ టైం కాఫీ అలవాట్లేదు చిన్నత్తయ్య, ఎప్పుడైనా బాగా హెడ్ఎక్గా ఉంటే తప్ప తాగను అని చెప్తుంటే, అయ్యో సూర్యకి ఆపోజిట్గా ఉన్నావు, ఈ విషయంలో వాడు గంటకి ఓసారి కాఫీ తాగుతాడు అని చెప్తుంటే, ఈ విషయాల్లో కాదు అన్ని విషయాల్లో ఆ బీస్ట్ నాకు ఆపోజిట్ అనుకుని చిన్న స్మైల్ ఇస్తుంటే, కాఫీ తాగకపోతే ఏంటి, ఈ బూస్ట్ తాగు అని గాయత్రి గారు ఇస్తుంటే, అయ్యో పిన్ని మీకెందుకు ఇబ్బంది అంటుంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ. పిన్ని అని నోరారా పిలిచావు, మరి నా కూతురికి చేస్తే నాకెందుకు ఇబ్బంది అవుతుంది చెప్పు, నువ్వు ఇప్పటి నుండి నాకు కూతురువే అని చెప్పాను కదా, మీ మమ్మీతో ఎలా ఉండేదానివో ఇక్కడ కూడా అలాగే ఉండు సరేనా అని చెప్పి వైనవి పక్కన కూర్చుంటే, థ్యాంక్స్ పిన్ని,
మీరు కూడా నాకు చాలా నచ్చేశారు అని ఆమె ఇచ్చిన బూస్ట్ తాగుతూ, ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళే ఒక్క బీస్ట్ తప్ప. అవును, ఇంతకీ ఈ బీస్ట్ ఎక్కడా కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని కళ్ళతోనే స్కాన్ చేస్తూ వెతుకుతుంటే, ఏంటి వదినా, మా అన్నయ్య కోసం చూస్తున్నావా, అప్పుడే అన్నయ్యని మిస్ అవుతున్నావా అంటూ ఆట పట్టిస్తుంటాడు తరుణ్. అంత సీన్ లేదు, ఆ బీస్ట్ లేకపోతే ప్రశాంతంగా ఉంది అని బయటకు అనుకోలేక మనసులో అనుకుంటుంటే, వదినా మీ స్టడీ అయిపోయిందా, ఏం చదువుకున్నారు అని తపస్వి అడుగుతుంటే, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను తపస్వి అని చెప్తుంటే, అవునా, గ్రేట్ వదినా, అందులో సీట్ రావాలి అంటే అంత ఈజీ కాదు, ఎంట్రన్స్ టెస్ట్ చాలా హార్డ్గా ఉంటుందంట కదా, మీ ర్యాంక్ ఎంత అని అడుగుతుంటే చిన్న స్మైల్ ఇచ్చి, టాప్ సెకండ్ ర్యాంక్ అని చెప్తుంటే, వాట్, సెకండ్ ర్యాంకా అని తరుణ్ వాళ్ళందరూ షాక్ అయిపోతుంటే, ఏంటి అంతలా షాక్ అయ్యారు అని వాళ్ళని చూస్తుంటే, వావ్ వదినా, మీరు నిజంగానే గ్రేట్, టాప్ ర్యాంకర్ రావటం అంటే నిజంగానే చాలా గ్రేట్, మీరు మాకు ఇన్స్పిరేషన్, మీరు మాకు హెల్ప్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మా బీటెక్ అయిపోతుంది, మేము కూడా మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నాం, మీరు మాకు హెల్ప్ చేయాలి అని ఆరోహి తపస్వి అడుగుతుంటే, షూర్, తప్పకుండా చేస్తాను, రోజు కొద్దిసేపు మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తాను, కొన్ని మంచి మంచి బుక్స్ ఉంటాయి అంటూ ఏ టాపిక్స్ ఎక్కువగా వస్తాయి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదివితే మార్క్స్ ఎక్కువగా వస్తాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. అమ్మాయి చాలా తెలివైనది అనుకుంటారు వైనవిని చూసి. థ్యాంక్స్ వదినా, మీరు చెప్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, రేపటి నుండి మీతో చెప్పించుకుంటాం, అన్నయ్య కూడా టాపర్, బట్ తనతో చెప్పించుకుందామంటే అన్నయ్య ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉంటాడు, అందుకే డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీ దగ్గర చెప్పించుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు కదా అని ఆరోహి అడుగుతుంటే, అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది ఆరు, నాకు ఇలా చెప్పటం చాలా ఇష్టం కూడా, విద్యని మనలో దాచుకోకూడదు, మనకొచ్చింది 10 మందికి పంచితేనే మనం చదివిన చదువుకి ఒక అర్థం ఉంటుంది, నేను అప్పుడప్పుడు వెళ్ళి మా కాలేజ్లో గెస్ట్ లెక్చరర్గా కూడా చెప్పేసి వస్తాను, నాకు టీచింగ్ చాలా ఇష్టం, మీకు చెప్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఇబ్బంది అనిపించదు, మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు, ఓకేనా అని చెప్తుంది. లవ్ యూ వదినా, నువ్వు మాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశావు అంటూ తపస్వి, వైనవి చెరో బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తారు. వాళ్ళ ప్రేమని చూసి హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం ఊరటిగా ఫీల్ అవుతూ, నువ్వేం చేస్తున్నావు తరుణ్ అని అడుగుతుంటే, నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని గోల్ వదినా, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అని చెప్తాడు. ఓ నైస్, ఆల్ ది బెస్ట్, మంచి డాక్టర్ అవ్వాలి, మన ఫ్యామిలీలో నువ్వే డాక్టర్ అనుకుంటాను కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. తనకి తెలియకుండానే మన అని వాళ్ళతో కలిసిపోతుంది. మన ఫ్యామిలీ అన్నావు మనవరాలా, నచ్చావు అనుకుంటారు జానకి మనసులో. లేదు వదిన, పెద్దమామ కూడా డాక్టర్, ఆయన్ని చూశాకే నాకు డాక్టర్ అవ్వాలి అనిపించింది. ఓ అవునా, బాబాయ్ గారు కూడా డాక్టరా అని వాళ్ళతో మాటల్లో పడుతుంది. వాళ్ళ మాటల వల్ల కొంచెం మనసుకి రిలీఫ్గా అనిపించింది. అప్పుడే చీకటి పడుతూ ఉంటే వాళ్ళు ఆఫీస్ వర్క్లన్నీ ముగించుకొని మగవాళ్ళందరూ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి లేచి నిలబడుతుంటే, అయ్యో కూర్చో తల్లి, ఎందుకు లేచావు అని ప్రకాష్ వర్మ గారు సోఫాలో కూర్చుంటూ అంటుంటే, పర్వాలేదు మావయ్య అని సైడ్కి నిలబడి, వాటర్ ఏమైనా తీసుకురానా అని అడుగుతుంటే, నీకెందుకు ఇబ్బంది తల్లి అంటున్నా పర్లేదని కిచెన్లోకి వెళ్తుంది. అమ్మాయికి పద్ధతులన్నీ బాగా తెలుసు. సూర్య అలా పెళ్లి చేసుకుని రాగానే భయం వేసింది, మన ఇంట్లో కలిసిపోతుందా లేదో అని. కొంచెం ముందు భయం వేసింది, కానీ తన మాట నడవడిక చూశాక సూర్య కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అనిపిస్తుంది. అమ్మాయి బాగా కలిసిపోతుంది అని జానకి గారు చిన్న కొడుకుతో చెప్తుంటే, ఏంట్రోయ్, ఎక్కడైనా తుఫాన్ కానీ భూకంపం కానీ వచ్చిందా ఏంటి, లేకపోతే మీ అమ్మ నోటి నుండి ఒకరిని మెచ్చుకోవటం, ఇదైతే పెద్ద వింతే రోయ్ అని కాస్త భార్యని వెటకారం చేస్తుంటాడు రాఘవయ్య గారు. అని కొంచెం ఉరిమి చూస్తూ, మంచి పని చేస్తే ఎవరినైనా మెచ్చుకుంటాను, నేను మెచ్చుకోలేదు అంటే వాళ్ళల్లో తప్పు ఉన్నట్టు, నాలో కాదు అని భర్త వైపు చూసి మూతి తిప్పుకుంటుంది. తల్లి తండ్రి గిల్లి కజ్జాలు అలవాటున్న ప్రకాష్ వర్మ గారు తల్లి తండ్రి మాటలకి నవ్వుకుంటుంటే, అప్పుడే వాటర్తో పాటు కాఫీ తీసుకొని వస్తుంది. వైనవి చేతి నుండి కాఫీ తీసుకొని
మీ అత్తయ్య ఎక్కడ్రా అని అడుగుతుంటే, ఇందాకే రూమ్‌కి వెళ్లారు మావయ్య. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు అని చెప్తుంటే, అవునా! సరే అని కాఫీ కప్ అక్కడ పెట్టి, కాఫీ చాలా బావుంది తల్లి. థాంక్స్ అంటూ ఆయన కూడా ఫ్రెష్ అవ్వటానికి రూమ్‌కి వెళ్ళిపోతే, వైనవి కూడా బోరొచ్చి రూమ్‌కి వెళ్ళబోతుంటే, అప్పుడే తన ఫ్రెండ్స్ దగ్గరుండి పార్టీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంది వీక్షిత. రూమ్‌కి వెళ్ళేది కాస్త వెనక్కి తిరిగి చూస్తూ ఎవరు ఈ క్యాండిడేట్ అని కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. కాస్త వైట్‌గా ఉన్న మొహానికి అరకిలో మేకప్ పూసుకొని, పెదాలకి పెయింట్ అదేనండి లిప్‌స్టిక్ ఒత్తిగా పెట్టుకొని, కర్లీ హెయిర్‌లో పిక్కలు కనిపించేలా ఉన్న మినీ స్కర్ట్‌లో హై హీల్స్ వేసుకొని స్టైల్‌గా వాక్ చేస్తూ ఇంట్లోకొస్తుంది. ఈ అమ్మాయి వేషధారణకి ఈ ఇంటికి కొంచెం కూడా పొంతన లేదేంటి? ఈ పీస్‌ని చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది అని అలాగే చూస్తుంటే వీక్షిత సోఫాలో కూలబడి హలో గ్రానీ అంటూ సోఫాలో వెనక్కి వాలి వాటర్ అంటూ కేక వేస్తుంది. సెకండ్‌లో వాటర్ గ్లాస్ ముందు పెడుతుంది మేడొచ్చి. అబ్బో! ఈ అమ్మాయికి రాచ మర్యాదలేంటో మనకెందుకు అని పెదవి విరిచి వెళ్ళబోతున్న వైనవి మీద వీక్షిత చూపు పడి హూ ఈజ్ షీ గ్రానీ? అప్పలమ్మలా చీర చుట్టుకోనుంది అని అడుగుతుంటే తననే అంటుంది అని అర్థమైన వైనవి అడుగు అక్కడే ఆగిపోతే, ఇంకెవరు మీ బావని లాగేసుకున్న మిసెస్ సూర్య అంటూ వస్తుంది బస్మతి. ఆవిడ గొంతులోనే వెటకారం, కోపం, అక్కసు అన్నీ కనిపిస్తున్నాయి. తల్లి మాటలు విన్న వీక్షిత షాక్ అయ్యి వాట్ అంటూ గట్టిగా అరుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.